హాయ్ ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, వెరీ ఇంపార్టెంట్ వీడియో. అలాగే కాంట్రవర్సీ అవ్వకూడదని కోరుకుంటున్నా, అవ్వాలని కోరుకోవట్లే, అవ్వకూడదని కోరుకుంటున్నా. బికాస్ అలాంటి ఎలిమెంట్లు నేను టచ్ చేయబోతున్నా. చాలామంది పిఆర్లకి నచ్చవు, ముందుగానే చెప్పేస్తున్నా. కళ్యాణ్, తనూజ, మ్యాక్స్, వీళ్ళకి ఇమాన్యుయల్ అందరినీ కదిలిస్తాను నేను, అందరినీ కదిలిస్తాయి వీడియోలో. సో ఈ వీడియో తాలూకా మెయిన్ ఉద్దేశం, నిన్న యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే మార్నింగ్ వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది బిగ్ బాస్ టీమ్కి. ఏ రిపోర్ట్ రా అంటే ఓటింగ్ రిపోర్ట్. హాట్స్టార్ది ఆ 4 రోజులు అయితే 4 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు అన్నీ కలిసి కన్సల్టేట్ ఆ రిపోర్టు ప్లస్ ఫోన్ కాల్ ఓటింగ్ రెండు కలిపి ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ నేను వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతే చెప్పాను, డెసిమల్స్ చెప్పలేదు బాగోదని చెప్పాను. సో దాంట్లో నిన్న లాస్ట్ వీక్ 8 మంది ఉన్నారు ఎక్సెప్ట్ రీతు ఏమి టాప్ 3లో కూడా లేదు. సో పెద్ద ఫరక్ పడదు. సో యాక్చువల్ టాప్ 5 మనకు వచ్చేస్తుంది. ఆ టాప్ 5 రేపు రాకపోయే టాప్ 5, ఆ రేపు ఉండబోయే టాప్ 5 ఒకటే ఉంటుందా, మార్పులు చేర్పులు ఉంటుందా, అసలు ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు యాజ్ ఆఫ్ నో విత్ కరెంట్ ట్రెండ్? అది రియల్ ఆడియన్స్ ద్వారానే అవుతున్నారా, పిఆర్ మ్యానిపులేషన్ ద్వారా అవుతున్నారా, రివ్యూయర్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద అవుతున్నారా అనేది మనం బలంగా మాట్లాడదాం. ఓకేనా? సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. అలాగే మీ విలువైన ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి. ఎందుకురా అంటే మీ ఒపీనియన్ చాలా మ్యాటర్స్ ఇక్కడ. ఎందుకురా అంటే చెప్తా, ఎందుకు మ్యాటర్సో చెప్తా. సో మొదలు పెడదాం ఇంక వీడియో. సో లాస్ట్ వీక్ అంటే శనివారం నేను చెప్పాను కదా రిపోర్టు. అందులో బాటమ్ 2 పేర్లు చెప్తే కొంతమంది అఫెండ్ అయిపోయారు, చాలా చాలా అఫెండ్ అయిపోయారు. సుమన్ శెట్టి ఎలా బ్రో 7th ప్లేస్లో ఉంటే నువ్వు రాంగ్ చెప్తున్నావు, సుమన్ శెట్టికి అంత ఓటింగ్ ఉంది, నాగార్జున గారు పొగుడుతున్నారు, ఆ రిమోట్లో 100% ఆట తూటు తమ్ముళ్ళపాకు డైలాగులు వేశారు. కట్ చేస్తే ఏమైంది? ఈరోజు లాస్ట్ 2 ఎవరున్నారు? దివ్య, సుమన్ శెట్టియే కదా. ఎందుకున్నాడు సుమన్ శెట్టి? బాటమ్ 2లో ఎందుకున్నాడు? ఓట్లు లేకే కదా. మరి నమ్మాలి. మీరు అనుకున్నదే నిజం అంటే ఎలా బ్రో? అక్కడ జరుగుతుందే కదా నేను చెప్తున్నా. నేనేమైనా మ్యానిపులేట్ చేసి చెప్తున్నానా? సో కాకపోతే నిన్న రిపోర్ట్కి రేపు నామినేషన్స్లో రేపు నామినేషన్స్లో అందరూ వస్తారు, కళ్యాణ్ తప్ప. ఫిక్స్ అయిపోండి. మారుతుంది, చాలా మారుతుంది. ఎస్పెషల్లీ సంజన గారిది మారుతుంది, డెమాన్ది మారుతుంది, ఇమాన్యుయల్ మారుతుంది, కళ్యాణ్ది మారుతుంది, తనూజది మారుతుంది. ఎవ్వడు ఫిక్స్ కాదు ఫస్ట్ పొజిషన్లో, ముందుగానే చెప్పేస్తున్నాను. ఎవ్వడు ఫిక్స్ కాదు. నేను చెప్తున్నాను కదా. కింద నేను చూద్దాం. నిన్న 8 మందిలో లాస్ట్ ఉన్నది దివ్య కంటే 4% సంథింగ్, డెసిమల్స్ వద్దు. దాని ముందు సుమన్ శెట్టి 5%, సంజన గారు 6 పాయింట్ సంథింగ్, ఆల్మోస్ట్ 7కి దగ్గర. దాని ముందు భరణి గారు ఆయనకి 7 పాయింట్ సంథింగ్. కానీ మార్క్ మై వర్డ్స్, నిన్న ఎపిసోడ్ తర్వాత అండ్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత, నిన్న ఎపిసోడ్కి తగలపడిపోయింది సోషల్ మీడియా, తగలపెట్టేసింది సంజన గల్రాని. ఏం బ్రో అంత ఎలివేషన్లు ఇస్తున్నామంటే షీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్. ఎలాగో బిగ్ బాస్ నుంచి ఆ ఎప్రిసియేషన్లే కాదు, రికగ్నైజేషన్ ఎలాగో లేదు కాబట్టి ఒక హార్డ్ కోర్ బీబీ లవర్గా మనమైనా రికగ్నైజ్ చేయాలి కదా, తర్వాత ఎప్రిషియేట్ చేయాలి. మనం రెండు చేద్దాం. సో ఆమె గ్రాఫ్ డ్రాస్టిక్గా పెరిగింది, చాలా డ్రాస్టిక్గా పెరిగింది. ఏంది పిఆర్ల వల్ల పెరగలే, రివ్యూర్ల వల్ల పెరగలే, ఏం ఇన్ఫ్లుయెన్స్గా జనరల్ ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల పెరిగింది. సో లాస్ట్ వారం ఎవరైతే ఆ 6% సంథింగ్ ఓటింగ్లో ఉన్నారో, మార్క్ మై వర్డ్స్, ఆమె 10%కి వచ్చేస్తుంది. వచ్చి కట్ చేసుకోండి, ఇది కావాలంటే ట్రోల్ చేసుకుందరు, అవ్వకపోతే టాప్ 5 పొజిషన్లో ఉంటారు వాళ్ళు. ఏది 13వ వారంకి టాప్ 5 పొజిషన్లో సంజన గల్రాని గారు ఉంటారు విత్ డబల్ డిజిట్ ఓట్ షేర్. పిఆర్లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది కాదు, రివ్యూర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది కాదు. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద స్టాండ్ తీసుకొని ఉన్నారు. చూసారా, ఎర్రి పప్పలు చేశారు అబ్బా బిగ్ బాస్ టీంని. వాళ్ళు ఏదో చేద్దాం, మీ భిక్ష వల్ల బతికేవు అని ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే తెలుసు కదా, ఏం ఫింగర్ చూపించలే, నా ఫింగర్ చూపించారు. సెల్యూట్ కొట్టాలి. తప్పులు ఉన్నాయి, అఫ్కోర్స్ తప్పులు ఉన్నాయి. కానీ ఎంతమంది అలాగా సెల్ఫ్ రెస్పెక్ట్ స్టాండ్ తీసుకోరు. పిరికోలు చాలామంది ఇప్పుడు ఉన్న హౌస్లో ఎందుకులేండి, అందరూ పిరుకోలే ఆల్మోస్ట్. సో సంజన గారికి చాలా అవకాశం ఉంది, 5th పొజిషనే కాదు ముందుకు దూసుకెళ్ళడానికి కూడా. నేను అది చెప్పబోతున్నా. సో
5th పొజిషన్లో ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారా అంటే సంజన గారు ఉంటారు. 4th పొజిషన్లో మొన్న ఇమాన్యుల్ ఉన్నాడు. 3rd పొజిషన్లో డిమాన్ ఉన్నాడు. చాలా డిఫరెన్స్, నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అది. ఈ వారం అలానే ఉంటుందా బ్రో అంటే ఉండదు, 100% ఉండదు. నాకు తెలిసి నిన్న ఎఫెక్ట్కి వచ్చేస్తుంది. డిమాన్ 4th పడిపోతాడు, ఇమాన్యుల్ 3rdకి వెళ్తాడు. ఎందుకంటే చాలా తక్కువ డిఫరెన్స్. ఇప్పుడు డిమాన్ గురించి మాట్లాడదాం. డిమాన్ 4th డిజర్వ్డా అంటే టాప్ 5 డిజర్వ్డ్ అంటే టాప్ 5 100% డిజర్వ్డ్. కానీ ఎందుకు పడిపోతుందంటే డెమాన్ ఇది ఎవరో చేస్తుంది కదా. డెమాన్ తన చేతితో తనే గొయ్యి తవ్వుకుంటూ నీట్గా పడుకొని తనే కప్పించుకుంటున్నాడు. డెమాన్కి బిగ్గెస్ట్ నెగిటివ్ రితు ట్రాక్. ఇదంతా ఒక ఎత్తురా, ఇదంతా ఒక చండాలం అయిపోతుంది. దీనివల్ల డెమాన్ 2 సార్లు కెప్టెన్ అయినా ఏమీ ఉపయోగం ఉండట్లే. మొన్నంత ఆల్మోస్ట్ చచ్చిపోయినంత పెయిన్ వచ్చినా భరించి ఆడినా వచ్చింది అంతా కూడా ఎలా పోతుందిరా అంటే రితు వల్ల పోతుంది సగం. ఇంకోటి మాట మాటికి కళ్యాణ్ పడాల వైపే వెళ్తుంటే అది చూడడానికి ఎలా ఉందరా అంటే ఇన్సెక్యూరిటీ ఉందా ఈ అబ్బాయికి. కళ్యాణ్ అంటే ఇన్సెక్యూరిటీయా, కళ్యాణ్ అంటే జలసియా, కళ్యాణ్ అంటే ఏమైనా పగ, అలా కనిపిస్తుంది. సో రాంగ్ ప్లగ్ పట్టుకుంటున్నాడు, నొక్కుతున్నాడు. అది చాలా డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నల్గా చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ రాంగ్ ప్లగ్లో నుంచి దూరంగా వెళ్ళి, రీతు నుంచి దూరంగా వెళ్ళి తన ఆట తను ఎక్కడైతే ఓడిపోయాడో అది నిలబెట్టుకోవాలి అనుకుంటే ఈ 13వ వారం టికెట్ టు ఫెనాలిటాస్ గట్టిగా ఆడితే తన గ్రాఫ్ పెరుగుద్ది. లేదంటే ఇది కూడా కాపీ చేసి కట్ చేసుకొని పెట్టుకోండి. డెమాన్ని సంజన కూడా మించవచ్చు. ఇలాగే జరిగితే, ఇలాగే ఆడితే సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పాను చూసారా, సంజన గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ కనబడుతుంది. డెమాన్ పవన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండట్లేదు, తగ్గిపోతుంది. అది గమనించాలి. రీతుతో పత్యాపారం వదిలేయాలి. కళ్యాణ్ పడాలతో ఇష్యూ ఉన్నప్పుడు రైజ్ అవ్వాలి, కానీ ఇష్యూ లేకుండా అనవసరంగా రైజ్ అవ్వకూడదు. అది అలా చాలా మైనస్ అవుతుంది డెమాన్ పవర్కి. నెక్స్ట్ ఇమాన్యుల్ 3rd పొజిషన్లోకి వచ్చేస్తాడు. ఇమాన్యుల్ 3rd పొజిషన్ డిజర్వ్డా అంటే నిజంగా చెప్తున్నా, ఇమాన్యుల్ విన్నర్ మెటీరియల్ అబ్బా. ఇమాన్యుల్ ఇస్ విన్నర్ మెటీరియల్. 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఎవ్వడికి ఆ ట్రాక్ రికార్డ్ లేదు. 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. హౌస్లో ఏకైక ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నాడా అంటే ఇమాన్యుల్. హౌస్లో టాస్క్ మాస్టర్ 95% సక్సెస్ రేట్ ఎవరికైనా ఉందరా అంటే ఇమాన్యుల్. హౌస్లో టాస్క్ తనకు అర్థమయ్యేటట్టు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు. ఉన్న ఏకైక పర్సన్ ఇమాన్యుల్. అయినా కూడా ఇమాన్యుల్ ఎందుకు వెనకబడ్డాడు? స్ట్రాంగ్ పిఆర్ పెట్టుకోలేక, రివ్యూర్స్ లేపట్లేదా, జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇవన్నీ చిన్న పాయింట్లు. మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇమాన్యుల్ గేము ఇమాన్యులే సంకనాకించుకున్నాడు. ప్రాపర్గా నామినేషన్స్లో రాలే. స్కోప్ ఉంది, చాలాసార్లు స్కోప్ వచ్చింది. మీరు ఇమాన్యుల్ ఫ్యాన్స్ మళ్ళీ ఇది వాదించొద్దు, స్కోప్ రాలేదు మావాడికి అని. స్కోప్ రాకుండా ఎలా వచ్చేస్తామన్నా అంటే స్కోప్ వస్తుంది. గేమ్ని ఇంత బాగా అర్థం చేసుకునే ఇమాన్యుల్ స్కోప్ క్రియేట్ చేసుకోలేడా? స్కోప్ రాలే. 2-3 సంఘటనల్లో సేఫ్గా గేమ్ ఆడాడు. ఎస్పెషల్లీ ఆ చిట్టీల విషయాల దగ్గర వచ్చేసరికి 5 చిట్టీలు వచ్చినప్పుడు ఒక్క చిట్టి తీసుకొని ఆ రోజు తనూజని ఎక్స్పోజ్ చేసుంటే ఏ రకంగా ఉందని, దాని తర్వాత కూడా తనూజని ఎక్స్పోజ్ చేసి మళ్ళీ మాట్లాడేసుకున్నారు. సో ఇలా ఇమాన్యులే బొక్క పెట్టుకుంటున్నారు. నేనేమంటాను అంటే బ్రో, ఇమాన్యుల్కి ఛాన్స్ లేదా అంటే ఛాన్స్ ఇంకా ఉంది, కానీ చాలా తక్కువ %. బట్ స్టిల్ ఛాన్స్ ఉంది విన్నర్ అవ్వడానికి. ఎలారా అంటే నో మోర్ సేఫ్ గేమ్స్, నో మోర్ కన్నింగ్ గేమ్స్. ఎదురెళ్ళిపోవాలి. అలాగా అటుపక్క కళ్యాణ్ పడాలా ఉన్నా తనూజ ఉన్నా ఎదురెళ్ళిపోవాలి. పాయింట్లు గట్టిగా పెట్టాలి. అట్లీస్ట్ ఈ 3 వారాలైనా కన్ఫ్రంటేషన్ మంచిగా ఉండాలి అండ్ నామినేషన్స్లో ఉండాలి. టాస్కులు గెలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇమాన్యుల్కి కూడా ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ హీ విల్ బీ ఇన్ 3rd పొజిషన్. ఇప్పుడు 2nd పొజిషన్ గురించి 1st పొజిషన్ గురించి డైరెక్ట్గా మాట్లాడదాం. కళ్యాణ్ వర్సెస్ తనూజ. ఇందాక నేను thumbnailలో పెట్టిన తోపు ఎవర్రా అంటే వీళ్ళిద్దరే తోపులు కాదు భయ్యా, నేను కావాలని పెట్టేది. వీళ్ళిద్దరే తోపులు కాదు. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 5లో ఉన్న 5గురు తోపులే, అందుకే ఇక్కడ వరకు వచ్చారు. కానీ మన పాడు సమాజం వీళ్ళిద్దరిని ఎందుకు ఎక్కువ లేపుతున్నారు అంటే వీళ్ళిద్దరికి ఎక్కువ పిఆర్లు ఉంది, ఎక్కువ రివ్యూర్స్ సపోర్ట్ ఉంది, ఇంకా చాలా XYZ రీజన్స్ ఉన్నాయి. బీబీ కూడా లేపుతుంది, అందుకు వీళ్ళిద్దరిని లేపుతున్నారు. కానీ 5గురు డిజర్వ్డే టు పిక్ ద ట్రోఫీ. అది నేను క్లారిఫై చేస్తాను. 5గురు డిజర్వ్డే. కళ్యాణ్ పడాలా డిజర్వ్డే, తనూజ డిజర్వ్డే, ఇమాన్యుల్ డిజర్వ్డే, డిమాన్ పవన్ డిజర్వ్డే, సంజన గల్రాని డిజర్వ్డే. వీళ్ళు 5గురు డిజర్వ్డే. వీళ్ళిద్దరిలో లాస్ట్ వీక్ వచ్చేసరికి టాప్లో ఉన్నది ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ పడాలా విత్ 24 సమ్ డెసిమల్స్ వదిలేదు, 24+. తనూజకు వచ్చేసరికి 21+. సో తనూజ పని అయిపోయిందా బ్రో? తనూజకి ఇంక 1st పొజిషన్ లేదంటే ఇమాన్యుల్కే 1st పొజిషన్ ఛాన్స్ ఉందన్నప్పుడు తనూజకి ఎందుకు ఉండదు?
కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా చూడండి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇద్దరికి 1,00,000 ఫ్లాస్ ఉన్నాయి. ఎక్కువ మాట్లాడినాను, 1,00,000 మాట్లాడితే మీకే ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇద్దరు కెప్టెన్లు అయ్యారు, ఒకసారి కెప్టెన్ అయ్యాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఒక ఇమ్యూనిటీ వచ్చింది. ఇండివిజువల్గా ఈ మధ్య ఇంకా సూపర్గా ఆడి గెలిచాడు కళ్యాణ్. తనూజ వచ్చేసరికి కళ్యాణ్ మీద గెలిచింది. అన్ని ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్ ఏంద్రా అంటే స్ట్రాంగ్ పియర్స్, చాలా స్ట్రాంగ్ పియర్స్ ఉన్నాయి, నడుపుతున్నారు. చాలా స్ట్రాంగ్ పియర్స్తో పాటు ఆఫ్ లైట్ ఏమవుతుంది అంటే ఇద్దరికి స్ట్రాంగ్ పియర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి. స్ట్రాంగ్ పియర్స్ ఉన్నారు, కానీ ఆఫ్ లైట్ బిగ్ బాస్ ఎక్కువ సపోర్టు కళ్యాణ్కి ఇస్తుంది. ఒక 2-3 వారాలుగా మీరు గమనిస్తే 2-3 వారాలుగా ఎపిసోడ్లో మంచి కంటెంట్ ఉన్నా కూడా తనూజకి కావాలని నెగిటివ్ ప్రోమోలు కట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి రివ్యూస్కి వచ్చాగదు కాబట్టి వీడియోలు చేసి నెగిటివ్గా మాట్లాడతారు. ఎపిసోడ్కి వచ్చేసి సారీ ప్రోమోలు అలా ఉందని చెప్తారు. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుందా అంటే తనూజకి. కళ్యాణ్కి పడితే పాజిటివ్ ప్రోమోలు, లేకపోతే నార్మల్ ప్రోమోలు, నెగిటివ్ ప్రోమోలు పడట్లే. దాంతోపాటు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కళ్యాణ్ విన్ చేద్దాం అని చెప్పి. ఎందుకురా అంటే జై జవాన్ జై కిసాన్ మార్కెటింగ్ బాగుంటుంది. ఫస్ట్ టైం ఒక రీజనల్ లాంగ్వేజ్లో, మన తెలుగు లాంగ్వేజ్లోనే 2 కామనర్లు గెలుస్తున్నారు. ఒక రైతు గెలిచాడు, ఒక జవాన్ గెలిచాడు, ఒక కిసాన్ గెలిచాడు అని చెప్పి వాళ్ళకి బ్రాండింగ్ బాగుంటుంది, మార్కెటింగ్ బాగుంటుంది. సో ఆ పుష్ కనబడుతుంది, చాలా చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. ఎందుకురా అంత ఎవిడెంట్గా కనబడుతుందిరా అంటే చెప్తాను కదా, మళ్ళీ ఆ బీప్ దగ్గరికి వస్తా. బూతులు మాట్లాడినా కూడా కుర్చీని 2-3 సార్లు తన్నా కూడా, అమ్మాయి ముఖం మీదకి వెళ్ళినా కూడా దాని గురించి ఏమీ అనకుండా ఆటో మీద రాసే పారాగ్రాఫ్లు, ఆటో మీద రాసే కొటేషన్లు, యాంగర్ ఈజ్ డేంజర్ అని చెప్పేసి సెల్యూట్ కూడా కొట్టించారు ముందు. సెల్యూట్ ఇలాంటి పనులన్నీ చేసిన వాళ్ళతో మళ్ళీ సెల్యూట్ కొట్టించారు. అసలు ఆ సెల్యూట్ సిగ్నేచర్ కూడా అవసరం లేదు. ఇదంతా ఏందిరా అంటే మనకి ఇండికేషన్స్, మేము ఈ పర్సన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, ఈ పర్సన్నే లేపుతారు. మరి తనుజ పని అయిపోయిందా బ్రో అంటే లేదు, ఉంది. కానీ మీరు తట్టుకోవాల్సింది పిఆర్లు ఇద్దరికీ ఉన్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఎవరో పత్తికించలు కదా, ఇద్దరికీ పిఆర్లు ఉన్నారు. మీరు తట్టుకోవాల్సింది బిగ్ బాస్ టీమ్ గేమ్తో పాటు రివ్యూవర్స్ గేమ్ కూడా మీరు తట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక పర్సంటేజ్ చెప్తాను, నేను ఎవరి పేర్లు చెప్పను, నేను అసలు మనకు వద్దది. సో ఎందుకంటే ఒకళ్ళుంటే ఒకళ్ళ పేరు చెప్పుకోవచ్చు. 10 రివ్యూవర్లు ఉన్నారనుకోండి, అందులో 9 రివ్యూవర్లు, పోనీ 8 రివ్యూవర్లు పర్సంటేజ్ బేసిస్లో చెప్తున్నాయి. 8 రివ్యూవర్లు కళ్యాణ్ లేపడం పనిలోనే ఉన్నారు, 2 తనూజని లేపడం పనిలో ఉన్నారు. వీళ్ళు లేపుతున్నారు, అర్థమైంది కదా, 2 లేపుతున్నారు. సో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళని పక్కన పెడతారు. దానివల్ల ఫరక్ పడట్లేదు, ఎందుకంటే ఇంతమంది లేపితే న్యూట్రల్గా చెప్పి 1-2 వాళ్ళు ఉపయోగపడదు. సో 8 మంది కళ్యాణ్ లేపుతున్నప్పుడు ఈ 2 ఏం చేస్తారు? అది కూడా బుడ్డోలే, వాళ్ళు కూడా అంత పెద్ద రివ్యూర్లు కూడా కాదు. సో తనూజ వ్యూ పాయింట్ జనాల్లోకి రావట్లే, మీకు అర్థమవుతుందా? 8 మంది, ఇందులో ఈ 8 మందిలో కాస్త కోస్త కొంతమంది తమ్నేళ్ళలో పెట్టిన లోపల వెళ్ళి చెప్తారు తనూజ ప్లస్లు ఉంటాయి, కళ్యాణ్ మైనస్లు ఉంటాయి. ఇంకా పేర్లు ఎందుకు లేండి, ఇంకా ఫ్యాన్ పేజ్ అని పెట్టించుకోవచ్చు. వాళ్ళు ఫ్యాన్ పేజ్ అని పెట్టించుకోవచ్చు, ఆ ఫ్యాన్ పేజో పిఆర్ హెడ్ అలా పెట్టించుకోవచ్చు వాళ్ళు రివ్యూలు అనే గంట. ఇంకా ఎందుకు నేను నా నోరు ఆగదు కానీ అలా తయారయ్యారు. నేను చెప్పొద్దనట్లేదురా బాబు, నేనేమంటానంటే వాళ్ళకి కళ్యాణ్ రివ్యూస్ అని పెట్టించుకోవచ్చు కదా, కళ్యాణ్ రివ్యూస్ ఆర్ కళ్యాణ్ హెడ్, కళ్యాణ్ ఫ్యాన్ పేజ్, కళ్యాణ్ ఆర్మీని పెట్టుకొని చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమంటారు కదా. ఈ సంవత్సరం నేను ఇలాగా, ఇప్పుడు నాకు ఇందులో అందుకే మైదర్ వేస్తాను, మైదర్ చేయట్లేదు. కానీ ఏం చెప్తాడంటే, నాకు అప్పుడు సీజన్ 6లో అదే చెప్పాడు, నాకు రేవంత్ ఇష్టపడ్డాను, నేను రేవంత్కి యునానిమస్గా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అలా చెప్పేస్తే పర్లేదు, ఇలా అలా చెప్పకుండా ఏంది. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే ఈ స్పెసిఫిక్ వెయిటేజ్ ఎక్కువైపోయింది కదా. సో దీనివల్ల అందులో ఆల్మోస్ట్ పెద్ద రివ్యూర్లు ఉన్నారు, చిన్న రివ్యూర్లు ఉన్నారు, మిడ్ రేంజ్ రివ్యూర్లు ఉన్నారు, అందరూ కళ్యాణ్నే లేపడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈ అమ్మాయిది రైట్ అయినా కూడా ఈ అమ్మాయి వ్యూ పాయింట్ దేకేవాడు వినేటోడు కూడా ఉండట్లేదు ఎవరున్నా. అర్థమవుతుంది కదా. ఆ గేమ్ తట్టుకోవాలి అంటే ఈ అమ్మాయి చెప్పేటోళ్ళు పెరగాలి, రివ్యూర్స్ వీలైనా కొంచెం మార్పు వచ్చి, సరేరా బాబు అటు పక్క ఎలాగో లేపుదాము, ఇటుపక్క వచ్చేసరికి వీళ్ళది కూడా మంచి పాయింట్లు, వ్యాలిడ్ పాయింట్లు బాగున్నట్టు వీళ్ళు కూడా మాట్లాడదామరా అని చెప్పి అది వస్తే కుదురుద్ది, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఒక పక్క బిగ్ బాస్ అదే చేసి, ఒక పక్క వీళ్ళు అదే చేసేసరికి అది ప్రాబ్లం అవుతుంది. అది తనూజకే కాదు, మిగిలిన ఇందాక నేను చెప్పిన వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది. ఈమెకి ఏంటంటే పర్సంటేజ్ దగ్గరలో ఉంది కాబట్టి టీం గురించి మాట్లాడుతున్నాం. కానీ చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి,
కళ్యాణ్ ఆడే ఆట కంట డబల్ ఇమాన్యుల్ ఆడాడు, డబల్ డిమాండ్ పవన్ ఆడాడు, సంజన కూడా ఆడింది. వీళ్ళకి ఎప్పుడైనా ఏనాడైనా ఎలివేషన్లు వచ్చే రివ్యూస్ దగ్గర నుంచి అందరి గురించి అనట్లే, మెజారిటీ ఆఫ్ రివ్యూస్ నుంచి. నేను పేరు ఎవ్వరు చెప్పట్లే, వచ్చింది మీకే తెలుసు, కామెంట్ చేసుకోండి మీరే. వచ్చిందా? కళ్యాణ్కి వచ్చేసరికి అసలు నా రక్షకుడి సినిమాలో నాగార్జునలో అయిపోతున్నారు ఒక్కొక్కరు. నేనేమన్నా నేను తప్పు పట్టట్లే, ఎంత రివ్యూర్ అయినా మనకు సబ్కాన్షియస్గా ఒకరి మీద నచ్చేస్తున్నప్పుడు చెప్పేసుకోండి. ఈ సంవత్సరం నాకు ఈ అబ్బాయి బాగా కనెక్ట్ అయ్యాడు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఏదో నాకు పక్కింటి అబ్బాయిలో ఉంటాను నేను కనెక్ట్ అయ్యాను, చెప్పేసుకొని నేను ఇతను లేపుకుంటానని చెప్పేస్తే ఎవరు ఏమండి ఈ సంవత్సరంకి. అలా కాకుండా రివ్యూర్ అని చెప్పి ఇంకా డైరెక్ట్గా స్టేట్మెంట్లే, విన్నర్ అని చెప్పేస్తున్నారు ఏకంగా. ఎలా చెప్పేస్తారు విన్నర్ అని? ఇంకా 3 వారాలు ఉంది. ఇప్పుడు సీజన్ 7లోని ఫ్యామిలీ వీక్ టైంలో శివాజీ విన్నర్, అందరూ వచ్చి ఆయన్ని ఫస్ట్ పోజ్లో పెట్టారు. తర్వాత ఎవరు విన్నర్ అయ్యారు? పల్లవి ప్రశాంత్. అయిపోయాడా? శివాజీ విన్నర్ అయ్యాడు? అవ్వలేదు కదా. అలా రకరకాలుగా మారుతూ వస్తుంది కదా. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, జనరల్ ఆడియన్స్ చెప్తున్నాను, మీ హోప్ లూజ్ అవ్వకండి. వీళ్ళ 5గురికి ఛాన్స్ ఉంది, ముఖ్యంగా వీళ్ళు 3గురికి అయితే ఇంకా ఛాన్స్ ఉంది. కళ్యాణ్ ఎలాగో చేసే పనిలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి నో హేటెడ్ ఆన్ కళ్యాణ్. నేను ఇప్పుడు హేటెడ్ కళ్యాణ్ మీద కదా, ఇప్పుడు ఈ సరౌండింగ్ థింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. తనూజాకి ఛాన్స్ ఉంది, ఇమాన్యుల్కి కూడా ఛాన్స్ ఉంది, ఓకేనా. డిమాండ్ పవన్కి, సంజనకి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, బట్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళ 5గురు డిజర్వ్డ్ అబ్బా, వీళ్ళ 5గురు డిజర్వ్డ్. అఫీషియల్లో కూడా వీళ్ళ 5గురే ఉండబోతున్నారు. ఆర్డర్స్ షఫుల్ అవుతాయి 3 వారాలు. దాన్ని నేను చెప్పాను కదా, పిఆర్ గేము, రివ్యూస్ గేము, బీబీబీ గేము, అలా ఆడే ఆట చాలా థింగ్స్ కౌంట్ అవుతాయి. సో ఓవరాల్గా టాప్ 5 ఇలా ఉండబోతుంది. నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ టాప్ 5 ఎవరు అనేది ఆర్డర్లో పెట్టండి. ఇంకా ఓపిక ఉంటే ఎందుకు అనేది కూడా పెట్టండి. సో ఐ హోప్ నేను చాలా రాగా ఉన్నట్టు చెప్పేసానని అనుకుంటున్నాను. తప్పుగా ఏమైనా మాట్లాడండి క్షమించండి. ఏ రివ్యూర్ని ఇలాగా పాయింట్అవుట్ చేయాలని కదా, బట్ జరుగుతుంది చెప్తున్నాను అంతే. అందుకే నేను పేర్లు చెప్పలేను, ఓకే. అది మ్యాటర్. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయకపోతే పాపం, అది సారీ సరదాగా చెప్తున్నా, పాపమే. సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. సభకు నమస్కారం, ధన్యవాదాలు.